స్వామి, ఏమిటి రాజశేఖర్? నేను మీకే ట్రై చేస్తున్నాను. మీరు ఫోన్ ఎందుకు తీయలేదు? విషయం ఏంటో చెప్పండి. స్వామి, పార్వతీపురంలో మనం చేసిన పాపం ఇప్పుడు నన్ను వెంటాడటం మొదలుపెట్టింది. ఏమిటి మీరనేది? ఏం జరిగింది? పరబ్రహ్మం నన్ను చంపడానికి వచ్చాడు స్వామి. అదృష్టవశాత్తు నేను ఎలాగో తప్పించుకున్నాను, కానీ మా వాడికి దొరికిపోయాను. మీరనేది ఏమిటి? నాకు అర్థం కాలేదు. పరబ్రహ్మం నన్ను చంపడం చూసి మీకు అతనికి ఏమిటి గొడవ, పుట్టకి అతనికి ఏమిటి సంబంధం, నందిని అంటే ఎవరు అని వాడు నన్ను నిలదీసి ప్రశ్నలు వేశాడు స్వామి. ఓ, మీరేం చెప్పలేదు కదా? ఏమని చెప్పగలను స్వామి? నేనెంతో మంచివాణ్ణి అనుకుంటున్న వాడితో మనం చేసిన తప్పు గురించి ఏమని చెప్పగలను? కాలమే సమాధానం చెబుతుందని వాడికి నచ్చజెప్పి పంపించేశాను. కానీ నా మనసంతా హల్లకల్లోలంగా ఉంది స్వామి. దైవదోషం కులనాశనం అన్నట్లుగా ఆ అమ్మవారి కాలచక్రం నా కుటుంబానికి ముప్పు తెస్తుందేమోనని నాకు భయంగా ఉంది స్వామి. ఏం మాట్లాడుతున్నారు రాజశేఖర్? మీరిలా భయపడొచ్చా? చేసిన తప్పుని తలుచుకోవడానికి మీరు మానవ శక్తిని నమ్ముకోలేదు, మంత్రశక్తిని నమ్మారు.